హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ పొట్టు మినపప్పు గారెలు. హోటల్ రుచితో ఫ్లఫీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఎట్లా తయారు చేయాలో చూద్దాం. మినపవడలు తయారు చేయడానికి నేను తొక్క ఉన్న పావు కేజీ మినపప్పు తీసుకున్నాను. పప్పుని శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి రాత్రంతా నానబెట్టుకున్నాను. అంటే కనీసం 6 అవర్స్ అయినా నాననివ్వాలి. రాత్రంతా నానిన ఈ మినపప్పుని ఉదయం పప్పుని చేత్తో బాగా రబ్ చేస్తూ ఎక్కువ వాటర్తో పప్పు నుండి పొట్టును ఇట్లా వేరు చేయాలి. పొట్టుతో పాటుగా గారెలు వేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. శుభ్రం చేసుకున్న ఈ మినపప్పుని వాటర్ లేకుండా వడగట్టి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. గ్రైండర్ తిరగడం కోసం మధ్య మధ్యలో కొంచెం వాటర్ మాత్రం చిలకరించుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా చేత్తో నెట్టుతూ గారెలు వేయడానికి వీలుగా ఇట్లా గట్టిగానే రుబ్బుకోవాలి. రుబ్బిన ఈ పిండిని 5 నిమిషాల పాటు చేత్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల గారెలు ఫ్లఫీగా వస్తాయి. ప్లెయిన్ గారెలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసి చేతిని వాటర్తో తడుపుకుని వడలు చేయడం ప్రాక్టీస్ ఉంటే ఇట్లా డైరెక్ట్గా వేసేయవచ్చు. చేత్తో పిండి తీసుకుని ఇట్లా చేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టుకుని కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే గారెలు వేయడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఫ్లఫీగా, క్రిస్పీగా వస్తాయి. గారెలు పైన కింద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లఫీగా. గారెల పిండి రుబ్బేటప్పుడే మెత్తగా గట్టిగా గనక రుబ్బుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చేత్తో డైరెక్ట్గా గారెలు వేయడం అలవాటు లేని వాళ్ళు కవరుకి చేతికి కొంచెం వాటర్ తడుపుకుని ఇట్లా వేయండి. ఇదే విధంగా అరటి ఆకు, క్లాత్, గరిటె సాయంతో కూడా వేయవచ్చు. ఈ గారెలు మా ఇంట్లో పండుగలు, ఫంక్షన్ల టైంలో కంపల్సరీ వండుతారు. గారెలు ఫ్లఫీగా, క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి బ్రేక్ఫాస్ట్గా ఏవైనా చట్నీతో తినవచ్చు. చికెన్ గారెలు అయితే సూపర్ కాంబినేషన్. స్పైసీగా కావాలనుకుంటే అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండిలో కలుపుకోండి. పిండి రుబ్బేటప్పుడు కొంచెం లూజ్ అయితే గనక గారెలు వేయడం కష్టం. అటువంటప్పుడు పిండిలో కొంచెం రైస్ ఫ్లోర్ కానీ, సూజీ కానీ మిక్స్ చేసుకోండి. గారెలు తినేటప్పుడు పైన లేయర్ బాగా క్రిస్పీగా ఉండాలనుకుంటే పప్పు నానబెట్టేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకుంటే గారెలు క్రిస్పీగా రావడమే కాకుండా నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్ దొరుకుతాయి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.